యేసుక్రీస్తు జననమిద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపే దేవదూత మరియకు ప్రత్యక్షమై దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా భయపడకము, దేవుడి వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలను ఏలును. ఆయన రాజ్యము అంతము లేదై ఉండును. నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చెప్పున జరుగును కాక. నన్ను ధన్యురాలని అందురు, అన్ని తరముల వారు వీరులే. నన్ను ధన్యురాలని అందురు, అన్ని తరముల వారు వీరులే. సన్నుతుడు గొప్ప కార్యము చేసెను, సన్నుతుడు గొప్ప కార్యము చేసెను. నా ఆత్మ ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించు. ధన్యురాలని అందురు, అన్ని తరముల వారు వీరులే. మరియా గర్భవతి అయితే ఆమెను అవమానపరచక రహస్యంగా నమ్మవలెను. యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. తన ప్రజలను కుమారుడు తనను రక్షించును. ఆయనకే యేసు అని పేరు పెట్టుదువు. అయితే ఇది దేవుని కార్యమా? అలానే జరుగు. ఇందుమూలంన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, అందరూ జనాభా లెక్కలకు మీ పేర్లను నమోదు చేసుకోవాలి. నడచి నడచి కాలు పోయే నా వేలు కడిగే. నానా నేను నడువాలేను, నానా నేను నడువాలేను, నడువాలేను.
అంతయు నిండుగా ఉన్నది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఆ పశువుల పాకలో మీరు ఉండవచ్చు. అమ్మా ధన్యవాదాలు. కొన్ని కట్టెలు రేపు ఉంటాడా కట్టెలు చేయరా. మన కష్టాలు ఎప్పుడు తింటాయో ఏమో. తేలంటే నాకు ఎంత ఏమో అన్న. మనం చూసి తేలే పారిపోతారా. చీకట్లో చాలా భయంగా ఏం భయపడకండ్రా. దయాలు మతం చూస్తే పారిపోతాయి. చాలా దగ్గర భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మనం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనికి ఇదే మీ ఆనవాళ్ళు. ఒక శిశువు ప్రతి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచున్నారు. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రావే చూడా మనం వెళ్దామన్నయ్యా, రావే చూడా మనం వెళ్దామన్నయ్యా. యూదాయని దేశమానన్నయ్యా, యూదాయని దేశమానన్నయ్యా, యూదాయని రాజు పుట్టెనయ్యా.
రాజాది రాజా హేరోదు రాజా జయము జయము. రాజాది రాజా హేరోదు రాజా జయము జయము. రాజాది రాజా హేరోదు రాజా. మహామంత్రి, మన రాజ్యంలో అంతా క్షేమమేనా? రాజా, మన రాజ్యంలో క్షేమం కాక మరి ఇంకేమి ఉండును? వారిని ప్రవేశపెట్టుడి. ఆశీర్వదించండి. రాజా, మీ ఊరికి రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు రాజా? రోజుల పుట్టి ఉన్న రాజు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకమునకు రాజు. ఎక్కడ పుట్టి ఉన్నాడు రాజా? ఇప్పుడు మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చి ఉన్నాము రాజా. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్త తెలుసుకుని నాకు వర్తమానం తండి. నేను వచ్చి ఆయన పూజించదును. ఎవరక్కడ? ఆస్థాన శాస్త్రాలను ప్రవేశపెట్టడి. ఆశీర్వదించండి. క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడు? బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడు రాజా అని మీరు ఎట్లా చెప్తారు? ప్రభు యూదా రాజులుగా పుట్టినవాడు యూదా బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. చాలా కాలం క్రితమే మీకు ప్రవక్త ప్రవర్తించాడు. అవునా? యూదులకు రాజుగా నేనటగా మరి ఒక రాజా, అతను లోకమంతా వెళ్ళిన మహామంత్రి. మన రాజ్యంలో ఉన్న 2 ఏళ్ళ నుండి ప్రతి ఒక్క వాళ్ళ శిరస్సు ఖండించండి. ఇదే నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. దేశపు జ్ఞానులకు తారంచూచి వచ్చితిమి. కొండరేడారులు లోయలు దాటుచు క్రీస్తుని చూచుటకై. ఓ వినోదమైన నక్షత్రం, ప్రకాశమైన మార్గము, ప్రసీమ త్రోవ నడచి మేము ప్రభుని చూచుటకై. బంగారం నేర్పించెదను, కిరీటం పెట్టుటకై. భువమును నేర్పించెదను, శిశువుకు ధూపము వేయుటకై. భువమును నేర్పించెదను, శిశువుకు ధూపము వేయుటకై. ఓ వినోదమైన నక్షత్రం, ప్రకాశమైన మార్గము, పసివ త్రోవ నడచి మేము ప్రభుని చూచుటకై. సో మన మధ్యలో ఉన్న
సండే స్కూల్ పిల్లలందరూ కొన్ని మెమరీ వర్సెస్ నేర్చుకొని ఉన్నారు. సో మరి వాళ్ళకొకరు మెమరీ వర్సెస్ అనేది చెప్తారు. John 3:16. Psalms 33:4. For the word of the Lord is right and true, is faithful in all he does. Galatians 5:22. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness. I am the way, the truth, and life. John 14:6. మన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. జాన్ 3:16. And the way with truth and the life. John 14:6. For God so loved the world that he gave his only Son, so whoever believes him cannot perish and have eternal life. John 3:16. Are you God so love the world? John 3:16. John 3:16. For God so loved the world that he gave his only Son. God so loved the world that he gave his only Son. John 3:16. For God so loved the world that he gave his Son. John 3:16. For God so loved the world he gave his Son. John 3:16. John 3:16. For God so loved the world that he gave his only Son, begotten Son, that whoever believes in him should perish and have eternal life. John 3:16. For God so loved the world that he gave his only begotten Son, and who shall believe in him shall not perish but have everlasting life. Psalms 121, 1-6 verses. I lift up my eyes to the hills, from where does my help come? My help comes from the Lord who made heavens and earth. He will not let your foot be moved. He who keeps Israel will neither slumber nor sleep. John 3:16. For God so loved the world and he gave his begotten Son. Blessed are the in the way of walking the law of the Lord. Blessed are those who keep his testimonies and seek him with all heart. They do not iniquity, they walk in his ways. You have commanded us to be gently. Oh, that my ways are directed to keep your statutes. Then I shall not be ashamed when you look into all your commandments. I'll pray with uprightness of heart and alert your righteousness judgments. I'll praise your heart with uprightness of heart and do not forsake me utterly. How I am my classes away by taking it according to your word. With my whole heart I sought you, do not hide your commandments from me. Your word that I have hidden my heart, that I may not sin against you. Blessed are you, O Lord, teach me your statutes. With my lips I declare all the judgments from your mouth. All the judgment from your mouth. In the way of testimonies I delight as much as in all riches. I meditate in your precepts and contemplate in your ways. I'll keep your statutes and not forsake you utterly. Deal bountifully with the servant that I may live and keep your word. Open your eyes that I may think wondering things from your law. I am a sojourner on the earth, O Lord, do not hide your commandments from me. My soul comes in for longing for your rules at all times. You rebuke the proud, the cursed stray from your commandments.
Take away from me scorn and contempt, for you shall enlarge my heart. Even though princes sat and plot against me, but a servant always maintained on your statute. My soul cleanses to the dust, you have me according to your word. Good falls way far from me, and graciously teach me your law. Already in the course of your commandments, for you shall enlarge my heart. I cleanse your testimony, so Lord, let me not be put to shame. I'll run in the course of your commandments, for you shall enlarge my heart. Teach me, O Lord, the way of your statute, I shall keep it to the end. Give me understanding the way of your statute, and I shall keep your law. Lead me in the path of your commandments, for you shall enlarge my heart. Incline my heart to your testimonies and not to selfish gain. Confirm to your servant your promise, that you may be feared. Psalms 119, 1-40. For God so loved the world that he gave his only Son. John 3:16. Matthew 7:7. Ask and you will receive, seek that you can and will open. John 3:16. God loved the world that he gave the only Son. So they hurried up and seen the Mary, Joseph, and the baby who was born to them, who was born, and they have been hurried up to see the baby child, and they were amazed, and they told to all the people who here were amazed at what the shepherds told to them. Luke 16-20. ఐజయా 9:6 ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతియగు దేవుడు అని పేరు పెట్టబడు. Matthew 7:7. For God so loved the world that he gave. John 3:16. For God so loved the world that he gave his only Son, that whoever believes in him for not perish, for have eternal life. Matthew 7:7. Ask and you will receive, seek and you will find, that knock and you will be open. In the town of David, a baby was born. He is our Savior. He is wrapped in a cloth and laid in the manger. And the army of angels came and praised him. After the angels left, the shepherds said to one another that we'll go and see what has happened. That God said to us. Luke 2nd chapter 11-15. Had come for her to give birth. She gave birth to her firstborn son. He was wrapped in strips of cloth and laid in the manger, where there was no place for them to stay in. There were shepherds in the parts of the country who used to spend their time in the nights in the fields by taking care of the flocks. The angel of the Lord came to them, and they were terrified. The angel said to them, "Do not be afraid. I am here with good news for you and will bring joy to all the people." Luke 2nd chapter 6-10. దినమున ప్రదర్శనకి రాయుటకు సిరేనియా అవగస్తు వలన ఆజ్ఞని సిరేనియా కురియా దేశంలోకి అధిపతి జరిగినప్పుడు మొదటి ప్రదర్శనకి కావున అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణానికి వెళ్ళాలి. Luke 2nd chapter 1-4. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. అయితే ఆత్మపరంగా ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, ధైర్యం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ్చర్యం. గలేషియన్స్ 5:20. Christmas, we wish you a Merry Christmas and a Happy New Year.
అమ్మా ఇద్దరు